హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా కార్తీక మాసం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఆచరించే స్నానాలు, ఉపవాసాలు, జపాలు విశేషమైన ఫలితాలిస్తాయి. ఎవరైతే నియమనిష్టలతో కార్తీక మాసాన్ని ఆచరిస్తారో, ఈ కార్తీక మాసం నెల రోజులు వ్రతం ఆచరించలేని వారు ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు చేస్తే కార్తీక మాసంలో నెల రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అంటారు. కార్తీక మాసంలో 4 లేదా 5 సోమవారాలు వస్తాయి. ఈ కార్తీక మాసంలో 2025లో 4 సోమవారాలు వచ్చాయి. కార్తీక మాసంలో 4 సోమవారాలు కూడా పూజ చేస్తే విశేషమైన ఫలితం పొందుతారు. అన్ని సోమవారాలు పూజ చేయడం కుదరని వారు కనీసం ఒక్క సోమవారమైనా పూజ చేసుకోండి. పరమేశ్వరుడికి కార్తీక మాసం అన్నా సోమవారం అన్నా చాలా ప్రీతికరం. ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. సూర్యోదయానికి ముందే లేచి కార్తీక స్నానం ఆచరించాలి. నిత్య దీపారాధన చేసి తులసి దగ్గర కార్తీక దామోదరుడు పూజ చేసుకోవాలి. ఈ శివ పూజను దేవుని మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా పీఠం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పీఠం ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపు రాసి పిండి ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. తర్వాత శివకుటుంబం ఉన్న పటాన్ని పెట్టి పువ్వులు, మారేడు దళాలతో అందంగా అలంకరించుకోవాలి. నా దగ్గర చిన్న స్ఫటికలింగం ఉందండి, అది కూడా నేను పూజలో పెట్టుకున్నాను. అలాగే గణపతిని కూడా పూజలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు ఉసిరి దీపాలు వెలిగిస్తే మంచిదండి. కొబ్బరి దీపం కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పూజకి అన్నీ సిద్ధం చేసుకుని పూజ ప్రారంభించాలి. దీపారాధన చేసి అక్షింతలు, పువ్వులు వేసి దీపానికి నమస్కరించుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించాలి. ముందుగా వినాయకుడిని పూజించుకోవాలి. మనం ఏ పూజ చేసినా గణపతిని వినాయకుడికి షోడోపచారాలతో పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టి మంగళహారతి ఇవ్వాలి. శివుణ్ణి కూడా షోడోపచారాలతో పూజించుకోవాలి. తరువాత శివుడు అభిషేక ప్రియుడు కదండి, కనుక శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, పంచదార, విభూది, తేనె, పండు రసాలు, గంధం మన దగ్గర ఏమి ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఏకహారతి ఇచ్చి స్వామివారిని శుభ్రం చేసి గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మారేడు దళాలతో స్వామివారిని పూజించాలి. తరువాత అమ్మవారిని కూడా పూజించాలి. ఈ పూజ ఉదయం చేసుకోవాలి. ఉదయం చేసుకోలేని వాళ్ళు సాయంకాలమైనా చేసుకోవచ్చు. ధూపదీప నైవేద్యాలు చూపించి హారతిచ్చి స్వామివారిని మనసారా నమస్కరించుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉంటే మంచిదండి. ఉపవాసం ఎలా ఉండాలంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని ఉపవాస దీక్షను విరమించాలి. అంటే నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయాలి. ఈ సోమవారం రోజున దీపదానం, నారికేల దీపం, పిండి దీపాలను వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. కార్తీక పురాణం కూడా చదువుకోవచ్చండి. నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నానండి. స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్